వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి మరొక ఇంపార్టెంట్ క్వెషన్ నేర్చుకోబోతున్నాం. సో, ఇది 4 మార్క్స్‌కి రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. సో, అయితే నాకు ఈ క్వెషన్ ఇచ్చాడు. దీన్నిచ్చి దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. నేనిప్పుడు ఈ ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్‌ని ప్రూవ్ చేస్తా. చూడండి ఏ విధంగా ప్రూవ్ చేయాలో చెప్తాను. సో, అయితే మీకు బేసిక్ ఫార్ములాస్ వస్తే సరిపోద్ది. ఓకేనా? సో, ఇదిగోండి ఈ ఒక్క ఫార్ములా వస్తే సరిపోద్ది ఈ క్వెషన్ మొత్తానికి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం చేసిన క్వెషన్‌లో ఎక్కడైనా మీకు కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై రూపంలో ఉంటే మనం యూజ్ చేసిన ఫార్ములా -2 sin x + y/2 sin x - y/2 ఓకేనా. సో, ట్రిగ్నోమెట్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఫార్ములాస్ చూసుకొని రావాలి. ఓకేనా. ఫార్ములాస్, యాంగిల్స్ ఇవి నేర్చుకొని రావాలి. అప్పుడే ఈజీ అవుతుంది. సో, లేదనుకుంటే వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్స్‌లో ఎవరు బుక్ అవ్వరు కదా! అది చూసుకోవడానికి. సో, వాళ్ళకి వచ్చేసరికి పోతాయన్నమాట మార్క్స్. సో, గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ ఎల్‌హెచ్‌ఎస్ తీసుకున్నాను. ఎల్‌హెచ్‌ఎస్ ఏమిచ్చాడు? cos 9x - cos 5x sin 17x sin 3x. సో, 33 కాదు 3x. ఓకేనా. అయితే దీన్ని సాల్వ్ చేస్తే నాకు -sin 2x cos 10x రావాలి. ఓకే. చూద్దాం వస్తుందో లేదో. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఈ ఇచ్చిన క్వెషన్ మీకు ఏ ఫార్మ్‌లో ఉంది? cos x - cos y రూపంలో ఉంది. ఫార్ములా ఏమని చెప్పాను? -2 sin x + y/2 sin x - y/2. సో, x + y/2 x - y/2. సో, cos x cos y. x అంటే ఎంత? 9x. y అంటే ఎంత? 5x. ఏమన్నాడు? -2 sin x + y/2 అంటే -2 sin x అంటే 9x + 5x. x + y/2 కదా! సో, x అంటే 9x, y అంటే 5x. సో, 9x + 5x/2 9x - 5x/2 సరిపోయిందా? -2 9x + 5x/2 అండ్ sin 9x - 5x/2. నెక్స్ట్ కిందన కూడా సేమ్ ఇది కూడా sin x - sin y రూపంలో ఉంది. ఓకేనా. ఫార్ములా 2 cos x + y/2 sin x - y/2. సో, దీనికి చేంజ్ చేయండి చూడండి. 2 sin cos sin గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి 2 cos x + y/2 x అంటే ఎంత? 17x, y అంటే ఎంత? 3x. సో, 17x + 3x/2 అండ్ sin 17x + 17x - 3x/2 ప్లస్ అయితే మైనస్. సో, ఇప్పుడు ఏమవుతుంది ఇది చూడండి. 9 + 5 ఈస్ నథింగ్ బట్ 14. 14x/2 ఆల్రెడీ ముందర ఏముంది? -2 sin ఉంది. క్యాన్సిల్ చేయి. ఎంత అవుతుంది? 7 అంటే -2 sin 7x. దీన్ని చేయి. నెక్స్ట్ 9 - 5 4. ఓకేనా. ఏమవుతుంది? 4x/2 క్యాన్సిల్ చేయి 2 మిగులుతుంది. ఓకేనా. సో, sin 2x. ఈ విధంగా చేయాలి. అంటే మనకి దీని నుంచి ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది? నెక్స్ట్ దీంట్లో -2 sin 7x sin 2x. ఓకేనా. ఇదిగోండి -2 sin 7x sin 2x. ఓకేనా. ఇవన్నీ కూడా చెప్తా. ఓకే. గాబర పడద్దు. ఈ స్టెప్ మీకు ఆల్రెడీ ఉంది ఇక్కడ. చూడండి 7x + 3 సారీ 9 + 5 14. ఓకేనా. 14x/2 అండ్ నెక్స్ట్ 9 - 5 కాబట్టి 4x/2. ఓకేనా. నెక్స్ట్ చూడండి కింద కూడా cos ఎంత ఇచ్చాడు? 17 + 3 20/2 17 - 3 14/2. ఇదిగోండి 20x/2 అండ్ sin 14x/2 సరిపోయిందా? అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి. -2 2 1s 2 7s. సో, ఏమవుతుంది? -2 sin 7x. ఓకేనా. అండ్ ఇచ్చారు 2 1s 2 2s. ఓకేనా. సో, sin 2x బై 2 1s 2 5s. ఓకేనా. సో, 2 cos 5x 2 1s 2 7s. ఓకేనా. సో, sin 7x సరిపోయిందా? అయితే ఇందులో ఏమైనా క్యాన్సల్స్ అవుతున్నాయో చూడండి. -2 + 2 పోతాయి. అదేవిధంగా ఇంకేమైనా sin 7x పోయింది. ఏం మిగిలింది? sin 2x sin cos x మిగిలింది. ఇదే కదా మనకు కావాల్సిన ఆన్సర్. చూసుకో క్వెషన్‌లో ఒకసారి. sin 2x cos 10x. sin 2x cos 10x. ఓకేనా. సో, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే. సో, మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఎల్‌హెచ్‌ఎస్ ఇచ్చాడు. ఆర్‌హెచ్‌ఎస్ నేను ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో, ఫస్ట్ ఇచ్చిన క్వెషన్ తీసుకుంటావు. ఈ క్వెషన్‌కి ఫార్ములా అప్లై చేస్తావు. ఓకేనా. ఇది cos x - cos y రూపంలో ఉంది. సో, దీనికి యూజ్ చేసిన ఫార్ములా -2 sin x + y/2 sin x - y/2. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు sin x - sin y ఉంది. ఫార్ములా మారుతుంది. 2 cos x + y/2 sin x - y/2. ఓకేనా. ఫార్ములా అప్లై చేస్తే ఈ విధంగా వస్తది. 9 + 5 9 + 5 14. ఓకేనా. 9 - 5 4. ఓకేనా. 14 4 2 1లు 2 7లు పోతాయి. ఓకేనా.
2 1లు 2 4లు పోతాయి. 4 పోతే 2 మిగులుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవి చూడండి. ఓకే. సో, అలా చేస్తే నీకు ఈ విధంగా వస్తుంది. -2 sin x అండ్ sin 2x బై 2 cos x 2 cos 10x sin 7x. ఇందులో 2 పోద్ది. sin 7x పోద్ది. sin 2x బై cos 10x మిగులుతుంది. ఇదేనా కదా మనకు కావాల్సిన ఆన్సర్. సో, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే. సో, ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ మీకు యాప్‌లో ఇచ్చాను. నోట్ చేసుకున్నా పర్వాలేదు. లేదనుకుంటే ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు యాప్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. సో, యాప్ నేమ్ వచ్చేసరికి డీఎంటీ క్లాసెస్. లోగో ఈ విధంగా ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఈ యాప్ మీకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. ఓకేనా? ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డీఎంటీ క్లాసెస్ సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు ఈ క్లాసే కాదు మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ అదే విధంగా మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క నోట్స్ మీకు యాప్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? మీరు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. యాప్‌లో మీకు మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క నోట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. యాప్ యాప్ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ క్లాస్ సెర్చ్ చేయండి. అక్కడ మీకు యాప్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫ్రీ పీడిఎఫ్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ అదే విధంగా ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా చాప్టర్స్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ అదే విధంగా నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌తో మళ్ళా కలుద్దాం. థాంక్ యూ.